1 కొట్టేసి మళ్ళీ వేద్దామా. ద ఏఎం అండ్ జిఎం, ఏఎం మీన్ అర్థమెటిక్ మీన్, జిఎం మీన్ జామెట్రిక్ మీన్ ఆఫ్ టూ టర్మ్స్ అంటే మనకు ఏ కామా బి తీసుకోండి, ఏ కామా బి 2 టర్మ్స్ అనుకోండి, ఏ టర్మ్ ఒకటి బి అనేది ఒకటి తీసుకోండి, ఏ ఒకటి బి ఒకటి. ఇప్పుడు ఏఎం ఏమవుతుంది అర్థమెటిక్ మీన్ నిన్న ప్రీవియస్ క్లాస్ అప్పుడు ఏ ప్లస్ బి బై 2 అని చెప్పాను ఏఎం అయితే. అదే జిఎం అయితే జామెట్రిక్ మీన్ అయితే మనకి ఎంత రూట్ ఏబి అని చెప్పాను, రూట్ ఏబి అని ఫార్ములా చెప్పాను. దాంట్లో ఏఎం అండ్ జిఎం ఆఫ్ 2 టర్మ్స్ 60, ఇదేమో 17 అన్నాడు, ఇదేమో 8 అన్నాడు. ఈ రెండు మనం చేసుకోవాలంటే చాటభారతం అవుతుంది, అంత బాగా అవసరం లేకుండా వెరీ సింపుల్ మెథడ్ ఉంటే ట్రయల్ అండ్ మెథడ్లో చూసుకోండి. అంటే ఏ రెండింటిని యాడ్ చేసి బై 2 చేసి 17 వస్తుంది. ఇక్కడ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏ అనేది 30 తీసుకున్నాం, 30 ఒక 4 ఎంత 34, 34 బై 2 అంటే 17 ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకోండి, రూట్ ఆఫ్ 34 ఎంత 3 4 12 అంటే 120 రూట్ లేదు కాబట్టి ఒకటేమో సాటిస్ఫై అవుతుంది, ఇంకోటి సాటిస్ఫై కాలా కాబట్టి ఒకటి ఛాన్స్ లేదు. రెండో దాన్ని చూద్దాం. చూస్తా అంటే 32 + 32, 32 + 2 అంటే 34 వస్తుంది. 34 బై 2 అంటే 17. ఓకే. నెక్స్ట్ 32 × 2, 32 64, 64 రూట్ ఎంత 8. సో సెకండ్ అనేది మనకు ఆన్సర్ ఏదైనా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనము చెక్ చేసుకునేస్తాం. కాబట్టి ఏ ప్లస్ బి బై 2 దట్ ఈస్ ఏ ప్లస్ బి బై 2 మనకు 17 రావాలి. కాబట్టి ఏ అంటే ఇక్కడ ఎంత 32 + 2 బై 2 దట్స్ మీన్ 34 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 17. 2 1 జా 2 17, 2 1 జా 2 17. నెక్స్ట్ రూట్ ఏబి చూద్దాం. రూట్ ఏబి మనం చూసుకుంటే రూట్ ఏ అంటే మనకు ఏమి 32 ఇంటూ 2, 32 2 జా అంతే 64 ఎంత 8. మళ్ళీ మనకు 17 18 8 వస్తుంది. కాబట్టి మనకు ఏది ఆన్సర్ మనకు అవుతుంది 32, 2 ఇస్ ద ఆన్సర్. సో ఏఎం అండ్ జిఎం ఆఫ్ 2 నెంబర్స్ 17 and 8 ఫైన్ దెమ్ అన్నాడు. ఏబి 2 నెంబర్స్ మనం తీసుకోండి. ఏఎం మీన్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా అయితే ఏ ప్లస్ బి బై 2 ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు 17 అంటున్నాడు. జిఎం జామెట్రిక్ మీన్ వచ్చేసి రూట్ ఏబి, అది కూడా మనకు ఎంత ఇచ్చాడు 8. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్టా సెకండా థర్డా ఫోర్తా ఏది సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ మీకు ఓవరాల్గా చెప్పాను 30 + 4 34 బై 2, కానీ ఒకదాన్ని సెట్ అవుతుంది. రూట్ ఏబి 30 × 4 అంటే 120, 120కి రూట్ లేదు, రెండోది సాటిస్ఫై కావడం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ వన్ కాలేదు కాబట్టి రెండు సాటిస్ఫై అయితేనే మనకు ఆన్సర్ అన్నది. ఫస్ట్ వన్ ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ కాలేదు కాబట్టి అది లిమిట్. సెకండ్ చూద్దాం 32, 2 వేసినాం. 32, 2 వేసుకుంటే సెకండ్ 32, 2 అని మనం చూస్తున్నాం. దీంట్లో మనకు ఏమి 32 ఏ అనుకోండి, బి అనేది 2 అనుకోండి. 32 + 2 బై 2 అంటే 32 ఒక 2 అంటే 34 బై 2, 2 1 జా 2 17 జా 17 అవుతుంది. అదే జామెట్రిక్ మేళలో రూట్ ఏబి ఫార్ములా చెప్పాను. రూట్ ఏబి కాబట్టి రూట్ ఏ అనేది 32, బి అనేది 2 కాబట్టి 32 2 జా 64, 2 2 జా 4, 2 3 జా 6, 64 రూట్ ఎంత 8. కాబట్టి రెండు కూడా సాటిస్ఫై కాబట్టి మనకు సెకండ్ వన్ 32, 2 ఈజ్ ద ఆన్సర్. 32, 2 1 + 1/2 + 1/2². ఇది 1 ప్లస్ మనకు 1/2 1/2² అండ్ సో ఆన్. ఎస్ ఇన్ఫినిటీ మీన్ అనంత పదాలు అనేసి. సో సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఇన్ జీపీలో సరే. కాబట్టి సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ ఫార్ములా a/1 - r. a ఈజ్ ద ఫస్ట్ టర్మ్, a = 1, r ఈజ్ ద కామన్ రేషియో t2/t1 అని చెప్పాను. t2 అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 1, దట్ ఈస్ 1/2. డినామినేట్లో 1 అనేది వదిలేయచ్చు, మనకు అవసరం లేదు. సో ఎస్ ఇన్ఫినిటీ = a అనేది మనకు 1/1 - r అనేది వచ్చేసి 1/2, దట్ ఈస్ 1 క్రాస్ చేసుకోండి. 2 1 జా 2 -1/2, దట్ ఈస్ ఇది రివర్స్ అయి పైకి పోతుంది కాబట్టి 2/2 - 1 అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ 2. 2 ఈజ్ ద ఆన్సర్. 2 అనేది మనకు ఆన్సర్ మనకు 2/1, 2 -1 2 అనేది మనకు ఆన్సర్ కావాలి కాబట్టి 3/2 2/3. కాబట్టి ఎస్ ఇన్ఫినిటీ a/1 - r. ఏ అనేది ఫస్ట్ వాల్యూ, ఆర్ అనేది t2/t1. t2 అనేది ఫస్ట్ టర్మ్ బై సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ 1/2/1, దట్ ఈస్ 1/2. ఎస్ ఇన్ఫినిటీ a/1 - r. ఏ అనే వాల్యూ వచ్చేసి 1/1 - r. ఆర్ అని వచ్చేసి మనకు కామన్ రేషియో 1/2. సారీ 1 క్రాస్ చేసుకోండి. 2 - 1/2, దట్ ఈస్ డినామినేట్లో 2 అనేది రివర్స్ అయి పైకి పోతుంది. 2
1 ఇంటూ మనకు 2/1 రాసుకోవచ్చు. ఈ 1 మనకు ఫస్ట్ ఒక టర్మ్ మనకు కావాలి అనిపిస్తే 1/2 మైనస్ 1/2 రివర్స్ అయ్యి పైకి పోతుంది కాబట్టి 2/1 దట్ ఈస్ మెన్ 2 అని తీసుకోవచ్చు. 2 అని మనకు ఆప్షన్ తీసుకోవాలంటే ఏబి 2 ఈజ్ ద ఆన్సర్ మనకు కావాలంటే 3 అని చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 2 అనేది ఫస్ట్ ఆప్షన్లో 3/2, రెండోది వచ్చేసి -3/2, మూడోది వచ్చేసి 2, నాలుగోది -2/3. సో 2 ఈజ్ ద ఆన్సర్ అనేది మనకు చేసుకోవచ్చు. సో S∞ A/1 - R ఫార్ములా. ఏ అనేది ఫస్ట్ టర్ము, తర్వాత ఆర్ అనేది కామన్ రేషియో T2/T1. T2 అనేది 1/2/1. డినామినేట్లో 1 అనేది వదిలేసేయండి, 1/2 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇందులో అప్లై చేస్తాం. A/1 - R 1 - R అనేది వచ్చేసి కామన్ రేషియో 1/2. సో 1 క్రాస్ చేసుకోండి, 2 1 జా 2 -1/2. 1/2లో 1 పోతే 1/2 కాబట్టి డినామినేటర్లో 2 అనేది వస్తే రివర్స్ చేసుకుంటాం, 2/1 అని వస్తుంది. 2/1 మీన్ 3 ఈజ్ ద ఆన్సర్. 3 అనేది ఆన్సర్. 3 ఈజ్ ద ఆన్సర్. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ 1 + 3 + 9 + and so on plus సమ్ టు 364? ఎన్ని పదాలు అయితే మనకు 364 అవుతుంది అన్నాడు. ఇక్కడ మనకు ఏ ప్రోగ్రెషన్ మెన్షన్ చేయలేదు, మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇక్కడ 1 + 3 + 9 + and so on, 1 + 3 + 9 + and so on అన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క టర్మ్ను కూడా 3తో మల్టిప్లై చేస్తూ పోతున్నాడు. 1 3 జా 3, 3 3 జా 9, 9 3 జా 27. అట్లా 3తో మల్టిప్లికేషన్ పోతా ఉంది కాబట్టి 1 + 3 + 9 అనేది ఇది జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ టర్మ్ A = 1, ఆర్ కామన్ రేషియో వచ్చేసి T2/T1. T2 అనేది సెకండ్ టర్మ్ 3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3/1 అనేది దట్ ఈజ్ 3. సో ఇప్పుడు మనకు ఏ అనేది 1 వస్తుంది, ఆర్ అనేది 3 వస్తుంది. 3 అనేది >1 కాబట్టి ఇప్పుడు సమ్ టు 364. హౌ మెనీ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ అంటున్నాడు. ఎన్ని టర్మ్స్ మనకు ఫార్ములా ఏ ఇంటూ ఆర్ వాల్యూ పెద్దది కాబట్టి మనకు r⁻n-1/r-1. ఈ పదాలు ఎన్ని పదాలు అయితే హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ సమ్ టు అన్నాడు. సమ్ యొక్క వాల్యూ కాబట్టి ఏ ఇంటూ r⁻n-1/r-1 యొక్క వాల్యూ. ఇక్కడ తీసుకుంటే మనకి ఎంత ఇచ్చాడు, 364 అన్నాడు. 364. ఈ ఎన్ అనే పదాలు తెలియదు కాబట్టి ఇందులో అప్లై చేస్తున్నాం. ఏ అనేది మనకు ఫస్ట్ వాల్యూ 1, ఆర్ అనేది 3 అన్నాడు కాబట్టి 3⁻n-1/r అనేది 3 - 1 = 364. సో 364 మనకు ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ 1 అనేది పక్కన మల్టిప్లికేషన్ చేసిన దాని వాల్యూ మాది కాబట్టి 3n-1 by 3 - 1 అంటే 2 కాబట్టి 2 = 364. దట్ ఈజ్ ఈక్వల్ 3n-1 = 360 క్రాస్ చేసుకోండి. 364 × 2, 2తో మల్టిప్లై చేస్తాం. 3n-1 = 2 4 జా 8, 2 6 జా 12, 1 2 3 జా 6 1 7. సో 2 4 జా 8, 2 6 జా 12, 1 2 2 3 జా 6 1 7. ఇప్పుడు 3n = 7 to 9. -1 వరకు వస్తే +1 అవుతుంది. 7 to 8. ఇప్పుడు 729 అనేది వస్తుంది. ఇప్పుడు 3n దీన్ని 3 యొక్క పవర్గా రాసుకోండి. 3 3 జా 9, 9 3 జా 27, 27 2 జా 81, 81 2 జా 243, 243 3 జా 729 అని వస్తుంది. అంటే 6 టైమ్స్ అని వచ్చేస్తుంది కాబట్టి 3/6. సో n ఏమవుతుంది, దట్ ఈస్ n = 6. n = 6 టర్మ్స్ అయితే మనకు దాని యొక్క వాల్యూ 364 అవుతుంది. 6 అనేది మనకు సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి 6 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే 1 + 3 + 9 + and so on సమ్ టు 364. హౌ మెనీ టర్మ్స్ అన్నాడు, ఎన్ని పదాలు యాడ్ చేస్తే 364 వస్తున్నాడు. ఆ టర్మ్స్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ గివెన్ మనం రాసుకునేస్తాం. ఇది ఎందులో ఉంచండి, ఏపీలో ఉందా, జీపీలో ఉందా, హెచ్పీలో ఉందా చెక్ చేసుకుందాం. ఏపీలో ఉన్నదానికి కాన్స్టెంట్ మీన్స్ యాడింగ్ అంటున్నాం. ఈడ యాడింగ్ చేసానికి 1 + ఈడ 2 యాడ్ చేశాడు కానీ ఈడ 6 యాడ్ చేశారు కాబట్టి ఏపీలో ఉండేదానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ జీపీలో ఉండేదానికి ఛాన్స్ ఉంది. జీపీ మీన్ ఏ కాన్స్టెంట్ మీన్స్ మల్టిప్లై ఆర్ డివిజన్. మల్టిప్లై చేస్తున్నా డివిజన్ చేసినా కూడా దాన్ని జీపీ అని చెప్పాము. మల్టిప్లై చేస్తానికి 1 × 3, 3తో మల్టిప్లై చేశాడు. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ 3తో 3 జా 9, ఆఫ్టర్ కూడా 3 9 3 జా 27 అని ఉంటుంది. సో ఇది జీపీలో అనేది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. జీపీలో అంటే ఫస్ట్ టర్మ్ ఏ = 1, ఆర్ ఈజ్ ద కామన్ రేషియో T2/T1. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే 3/1,
దట్ ఈజ్ ఈక్వల్ 3 గ్రేటర్ దాన్ 1 అని చెప్పేసి గ్రేటర్ దాన్ 1 అని. సో గ్రేటర్ దాన్ 1 అయితే మీకు ప్రీవియస్ క్లాస్లో 2 ఫార్ములా చెప్పాను. ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఒక ఫార్ములా, ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే 1 మైనస్ రాస్తాం, గ్రేటర్ దాన్ అయితే ఆర్ పవర్ n మైనస్ 1 రాస్తాం. దో దిస్ వన్ ఫార్ములా. సో ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 364. సో ఏ అనేది 1, ఆర్ అనేది వాల్యూ 3 కాబట్టి 3 పవర్ n మైనస్ 1 బై 3 మైనస్ 1. ఈ వారం మల్టిప్లికేషన్ మనకు ఉన్న ఒకటి లేకుండా వదిలేస్తాం 1. 3 పవర్ n మైనస్ 1 బై 3 మైనస్ 1 మీన్ 2, దట్ ఈస్ 364. కింద మనకు డినామినేట్లో ఏమైనా 1 అనుకోండి, క్రాస్ చేసుకోండి. 3 పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 364 ఇంటూ 2, 2 4 జా 8, 2 6 జా 12, 2 3 6 7. 3 పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 728 అయితే 3 పవర్ 7 ఈక్వల్ టు 728. మైనస్ 1 వరకు వస్తే ప్లస్ 1 అవుతుంది. రెండు యాడ్ చేసుకుంటే 729. 729 ఏం రాసుకుందామంటే 3 పవర్ 6. కాబట్టి 3ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుందో లేదో మీరు ఓవరాల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చెక్ చేస్తే బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ కూడా ఈక్వల్ చేస్తాం. n ఈక్వల్ 6, n ఈక్వల్ 6 మీన్ 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81, 81 2 జా 343, 324, 24 మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చేస్తే 4 జా 12 ఏమి 3 వన్ 7. ఇప్పుడు 3 పవర్ కదా, 3 పవర్ 6 81 మళ్ళీ 3 చేస్తే 3 1 జా 3, 3 8 జా 24. సో మళ్ళీ చేస్తే 3 3 జా 9, 3 4 జా 12, దిస్ ఇస్ 17, 720 మనకు సరిపోతుంది. కాబట్టి 3 పవర్ 6 అని చెప్పాను. కాబట్టి బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఈక్వల్ చేస్తే n ఈక్వల్ టు 6, n ఈక్వల్ 6 మీన్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్, సెకండ్ ఈజ్ ద ఆన్సర్ అని చేసుకోవచ్చు. 100 మధ్యలో ఉండే 3 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని నెంబర్స్ ఉంటాయి, వాటి యొక్క సమ్ ఎంత అంటున్నాడు. ద సమ్ ఆఫ్ ది మల్టిపుల్స్ ఆఫ్ సమ్ మీన్ మొత్తం అని, మల్టిపుల్స్ ఆఫ్ 3 బిట్వీన్ 1 అండ్ 100. ఈ 1కు 100కి మధ్యలో ఉన్నటువంటి 1కు 100కు మధ్యలో ఉన్నటువంటి బిట్వీన్ అనేది మధ్యలో ఉన్నటువంటి 3 యొక్క మల్టిపుల్స్. 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ తీసుకుంటే 99 కూడా పోతుంది. లాస్ట్ది 99 వరకు వస్తుంది. 3 యొక్క మల్టిపుల్స్ 3 3 జా 3 2 6, 3 జా 9 అండ్ సో ఆన్ చేస్తాం. ఇప్పుడు మనకు 3 యాడ్ పోతా ఉంది కాబట్టి ఇది 99 వరకు మనకు పోతాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వన్ టర్మ్స్ తీసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ మనకు 3 యాడింగ్లో ఉంది కాబట్టి ఇది ఏపీ అని తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ ఏపీ. సో ఏ ఈక్వల్ టు 3, నెక్స్ట్ డి ఈక్వల్ కామన్ డిఫరెన్స్ T2 మైనస్ T1, T2 మైనస్ T1, 6 మైనస్ 3 అనేది దట్ మీన్ 3. సో ఎన్ని టర్మ్స్ ఉంటాయి మనకు అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ 99 ఉంది. ఇందులో అన్నీ ఎంచుకోవాలంటే మనకు లేట్ అవుతుంది. ఎంత టర్మ్ కనుక్కునేస్తే దాన్ని మనం చేస్తాం. ఏ అనేది ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ n అనేది తెలియదు కాబట్టి n మైనస్ 1, డి కామన్ డిఫరెన్స్ వచ్చి 3 రాసుకోండి ఈక్వల్ టు 99. సో n మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 99 ప్లస్ 3 వరకు వస్తే మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 96. సో n మైనస్ 1 ఈక్వల్ టు 96 బై 3 అవుతుంది. 3 1 జా 3 3 జా 9, 3 2 జా 6. సో n ఈక్వల్ టు 32, మైనస్ 1 వరకు వస్తే ప్లస్ 1 అవుతుంది. 33 టర్మ్స్ ఉంటాయి. అంటే ఎన్ని పదాలు ఉంటాయి, 33 పదాలు ఉంటాయి. అంటే ఈ 1కు 100కు మధ్యలో 3తో డివిజిబుల్ అయ్యేటువంటి మళ్ళీ 3 యొక్క మల్టిపుల్స్గా ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 33 ఉంటాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నా కాబట్టి ఫార్ములా Sn ఈక్వల్ టు ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము తెలిస్తే ఫార్ములా ఏమవుతుంది, n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనేసి చెప్పేసాం. కాబట్టి n/2 అని మనకి ఎంత వస్తుంది, n అంటే మనకు నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 33/2. ఏ అనేది ఫస్ట్ టర్మ్ అనేది చూసుకోవాలా. ఏ ఫస్ట్ టర్మ్ ఎంత మనకు ఈ 1కు 100 మధ్యకు 1 వస్తుంది. 1 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత 99, లాస్ట్ టర్మ్ 1కు బిట్వీన్ అన్నారు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అనేది 3 తీసుకోండి. లాస్ట్ టర్మ్ వచ్చేసి ఎన్ని 99 వచ్చేస్తుంది. దట్ ఈజ్ 33/2. 99 ఒక 3 అంటే 102 వస్తుంది. 102. సో 2 1 జా 2 5 జా 2 1 జా. సో దాన్ని మల్టిప్లికేషన్ చేసుకోండి. అక్కడ మనం రఫ్లో మనం చేసుకున్నా కూడా 51 33తో చేస్తే 3 1 జా 3, తర్వాత 3 5 జా 15, మళ్ళీ 3 1 జా 3, 3 5 జా 15. సో 3 8 6 1 1 6 8 3 1 6 8 3. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ మనం చేసుకోవచ్చు. సో 1కు 100కు మధ్యలో 3 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. వాటి యొక్క సమ్ వాల్యూ అడుగుతున్నాడు. సో 1 పక్కన పెట్టేసేయండి, 100 పక్కన పెట్టేసింది. వాటి మధ్యలో ఉండే 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3 6 9 అండ్ సో 3 యాడ్ చేసుకుంటూ వస్తే లాస్ట్ 99. ఇవి ఎన్ని పదాలు ఉంటాయో మనకు తెలియదు. అవన్నీ ఎంచుకోవాలంటే మనకు లేట్ అవుతుంది. కాబట్టి ఈజీ ప్రాసెస్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ రాశాము, డి అండ్ కామన్ డిఫరెన్స్ T2 మైనస్ T1 రాశాము, T2 అంటే సెకండ్ టర్మ్ 6 మైనస్ 3, దట్ మీన్ 3.
నెక్స్ట్ ఏ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ని పదాలు కనుక్కోవాలంటే nth టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 డి ఈక్వల్ టు 99 లాస్ట్ టర్మ్ తీసుకునేస్తాం. ఏ అనేది ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 డి కామన్ డిఫరెన్స్ పైన మనం చేసినాం 3 ఈక్వల్ 99 ఎన్ మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 99 ప్లస్ 3 అనేది చేంజ్ ఇక్కడ సింబల్ ఏమైంది ప్లస్ అని తీసుకుంటాం ప్లస్ 3 వరకు వస్తే -3 అవుతుంది 99లో 3 పోతే 96 నెక్స్ట్ n మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 96 n మైనస్ 1 ఈక్వల్ 96 ఆ 3 మల్టిప్లికేషన్ వరకు వస్తే డివిజన్ అవుతుంది 3 1 జా 3 3 3 జా 9 3 2 జా 6 32 అని వస్తుంది n ఈక్వల్ టు n మైనస్ 1 ఈక్వల్ 32 అప్పుడు n ఈక్వల్ 32 మైనస్ 1 వరకు వస్తే ప్లస్ 1 అవుతుంది కాబట్టి 32 ప్లస్ 1 ఏమవుతుంది 33 అంటే 33 పదాలు ఉంటాయి అంటే n యొక్క 3తో మల్టిప్లై చేసి ఇప్పుడు వాటి యొక్క సమ్ వాల్యూ అడుగుతున్నాడు అంటే ఈ 33 టర్మ్స్ మనకు యాడ్ చేయాలన్నా టైం వేస్ట్ అవుతుంది అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది Sn ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇంకొకటి రోజు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కూడా చెప్పాను అది లెంగ్తీ ఫార్ములా ఉంది ఇదైతే సింపుల్ ఫార్ములా ఫస్ట్ టర్మ్ లాస్ట్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి n అనేది టర్మ్స్ ఎన్ని ఉంటాయి 33/2 ఏ అనేది ఫస్ట్ టర్మ్ 3 ఎల్ అనేది లాస్ట్ టర్మ్ 99 సో 99 ఒక 3 వచ్చేసి 102 క్యాన్సిల్ చేసుకుంటే 2 1 జా 2 5 జా 10 2 1 జా 2 సో మనకి ఇక్కడ 2 1 జా 2 కూడా క్యాన్సిల్ చేసేసాను ఓకే ఇప్పుడు మీకు పక్కన రఫ్లో ఏమి 51 వచ్చేసి 33తో మల్టిప్లై చేసుకోండి మనకు మల్టిప్లికేషన్ జనరల్గా చేసుకోవచ్చు కదా ఫండమెంటల్ 1683 అని వస్తుంది 1683 అనేది మనకు 1683 ఈజ్ ద ఆన్సర్ మనకు ఆప్షన్లో చూసుకుంటే ఫస్ట్లోనే 1683 ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ 1 క్యూబ్డ్ ప్లస్ 2 క్యూబ్డ్ ప్లస్ 3 క్యూబ్డ్ ప్లస్ క్యూబ్డ్ 4 క్యూబ్డ్ ప్లస్ 5 క్యూబ్డ్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఏమి క్యూబ్ నెంబర్స్ ఇచ్చాడు మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇది స్క్వేర్ నెంబర్స్ ఇచ్చాడు సమ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ న్యాచురల్ నెంబర్స్ ఇప్పుడు మనకు క్యూబ్ నెంబర్స్ ఫార్ములా ప్రీవియస్ క్లాస్ చెప్పాను సిగ్మా ఎన్ క్యూబ్డ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 టోటల్కు హోల్ స్క్వేర్ అని చెప్పాను దట్ మీన్ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 కూడా రాసుకోవచ్చు అని చెప్పాను నెక్స్ట్ అదేవిధంగా సిగ్మా ఎన్ స్క్వేర్ అనుకోండి సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అనే ఫార్ములా చెప్పాను కాబట్టి ఇక్కడ n అంటే 5 టర్మ్స్ కాబట్టి 5 రాసేస్తే చాలు కాబట్టి 5 టర్మ్స్ చూసుకుందాం n బదులు 5 అంటే 5 స్క్వేర్ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఇక్కడ ఈ టర్మ్లో స్క్వేర్ కాబట్టి ఇది కూడా 5 5 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ 1 బై 6 అని రాసుకోవచ్చు ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 6 స్క్వేర్ అంటే 36 రాసుకోవచ్చు బై 4 అని రాసేస్తాం 5 ప్లస్ 1 అంటే 6 స్క్వేర్ మీన్ 36 అని మైనస్ 5 ఇంటూ 5 ప్లస్ 1 6 ఇంటూ 2 5 జా 10 ప్లస్ 1 బై 6 సో 4 1 జా 4 4 9 జా 36 ఈ 6 క్యాన్సిల్ 25 9 జా 225 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం 25ను 9తో మళ్ళీ చేస్తే 9 5 జా 45 9 2 జా 18 225 అని చేసుకోవచ్చు మైనస్ ఇది 5 10 ప్లస్ 1 అనేది 11 11 5 జా 55 11 5 జా 55 225లో 55 తీయేద్దాం 5లో 5 పోతే 0 12లో 5 పోతే 7 170 సో 170 అనేది మనకు ఆప్షన్ చూసుకుంటే థర్డ్ వన్ అనేది మనకు ఆన్సర్ చేసుకోవచ్చు సో 1 క్యూబ్డ్ ప్లస్ 2 క్యూబ్డ్ ప్లస్ 3 క్యూబ్డ్ ప్లస్ 4 క్యూబ్డ్ ప్లస్ 5 క్యూబ్డ్ మైనస్ 1 స్క్వేర్ క్యూబ్డ్లు స్క్వేర్ కాబట్టి క్యూబ్ అంటే మన మైండ్లో క్యూబ్ ఫార్మ్ రావాలి క్యూబ్ ఫార్మ్ ఏంది సమ్ ఆఫ్ సిగ్మా ఎన్ క్యూబ్డ్ ఫార్ములా ఏమి n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను స్క్వేర్ చేస్తే n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ మీన్ 4 అని రాసుకుందాం సో సిగ్మా n స్క్వేర్ తీసుకుంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అని రాసుకోవచ్చు సో n యొక్క టర్మ్ అంటే ఏంటంటే 5 ఒకవేళ 6 ఇస్తే 6 7 ఇస్తే 7 రాసుకోండి 5 స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఇది మనకు స్క్వేర్ టర్మ్ తీసుకుంటే 5 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 2 5 జా 10 ప్లస్ 1 బై 6 అని సో 5 స్క్వేర్ మీన్ 5 ఇంటూ 5 25 5 ప్లస్ 1 6 స్క్వేర్ మీన్ 36 బై 4 సో 5 ఇంటూ 5 ప్లస్ 1 6 2 5 జా 10 10 1 10 ప్లస్ 1 వస్తుంది 10 ప్లస్ 1 11 ఈ 6 క్యాన్సిల్ చేశాను 4 1 జా 4 9 చేశాను 25ను 9తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏమి 225 సో మైనస్ 10 ప్లస్ 1 11 5 జా 55 225లో 55 మనం రిమూవ్ చేస్తే 170 is the answer that means 3 is the answer
ద సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇచ్చాడు. 147 ఈజ్ 2715. అంటే ఎన్ని పదాలు మొత్తమో తెలియదు, వాటికి మొత్తం మాత్రం సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ మాత్రం 715 ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు, ఎన్ని టర్మ్స్ ఉంటాయి. ఎంత టర్మ్ అయితే మనం చేస్తాం ద ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ చేసి ఎన్ని టర్మ్స్ అని చెప్పాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అన్నాడు కాబట్టి ముందు ఏపీ 147 అండ్ సో ఆన్. సమ్ టర్మ్స్ ఎన్ని తెలియదు కాబట్టి 715 అంచాం. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 715 ఇచ్చాడు. ఆ n పదాలు తెలియదు కాబట్టి n/2 ఇంటూ 2 ఇంటూ a అనేది ఫస్ట్ టర్మ్, a ఈక్వల్ టు 1, d ఇస్ ద కామన్ డిఫరెన్స్ t2 మైనస్ t1, t2 అంటే 4 మైనస్ 1, సో 3, 4 మైనస్ 1 ఈక్వల్ టు 3. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇందులో మళ్ళీ మనకు ఏపీనా జీపీనా అంటే ఇది ఏపీ అని డైరెక్ట్ చెప్పేయచ్చు. ఎందుకంటే 1 + 3 యాడ్ చేస్తేనే 4, 4కి 3 యాడ్ చేస్తే 7 కాబట్టి వెరీ సింపుల్ కాబట్టి వేసాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూస్తానే ఐడెంటిఫై చేయొచ్చు, అందుకు నేను డైరెక్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకున్నాం. సో 2 ఇంటూ ఏ అంటే 1 ప్లస్ n-1 తెలియదు, d అంటే కామన్ డిఫరెన్స్ 3 ఈక్వల్ టు 715. సో n ఇంటూ 2 1 జా 2 ప్లస్ 3 ఇంటూ n అంటే 3n మైనస్ 3 ఇంటూ 1 అంటే 3n పెట్టేసుకోండి ఈక్వల్ టు 715. ఇట కింద 2 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. సో దాని ఏమొస్తుంది 2 5 జా 10, 2 1 జా 1 3, 7 2 జా 14, 14 30 అని. సో n ఇంటూ ఇక్కడ మనకు 3n, 2 మైనస్ 3 అంటే -1 కాబట్టి ఇటు గుర్తుపెట్టుకుందాం. సో ఏ టర్మ్ను అయితే మనము n ఇంటూ 3n-1 చేస్తే 14 13 వస్తుందో అదే మనం చేసుకోవచ్చు. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి మనం లేట్ అవుతుంది. ఇప్పుడు ట్రయల్ అండ్ మెథడ్లో 10 అని చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 10 చూద్దాం. 10 ఇంటూ 10 3 జా ఎంత 30, 30లో 1 పోతే అంటే 29, 29 3 జా 29, 10 జా అంటే 290 వచ్చేది. కానీ ఈరోజు 1400లో ఉంది కాబట్టి పోతుంది కాదు. ఇంకా దగ్గరగా మనం తీసుకోవాలంటే 25 ఇంటూ చూద్దాం. 25 3 జా 75, 75 ఏమి లో 1 పోతే 74 వస్తుంది. 74 ఒక 25ను 74ను 25తో మడుగా చేసుకుందాం. అంటే మనకు తెలియదు డైరెక్ట్ 25 అయినా చేసుకోవచ్చు, లేకపోతే 5 అయినా చేసుకోండి మీ ఇష్టం. 5 4 జా 20, 5 7 జా 35, 37, 2 4 జా 8, 2 7 జా 14 నా. సో 0 715 నా 5 3 8 14 అంటే బిగ్ నెంబర్ అయిపోయింది. ఇది ఉండేది 14 13, ఇక్కడ 1850 వస్తుంది. సో సెకండ్ కాదు నా. నెక్స్ట్ 50 ఉరువే కాదు, ఎందుకు 25కి ఇంత వచ్చినప్పుడు 50కి ఇంకా ఎక్కడ పోతుంది కాబట్టి 1 కాకపోయింది, సెకండ్ కాకపోయింది, థర్డ్ కాకపోయింది. ఆటోమేటిక్గా చేసినా చేయకపోయినా ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. అది అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే. సో కాబట్టి ఫస్ట్ వన్ చేస్తాం. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు 715 ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అని కూడా మనం సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములాని అప్లై చేస్తాం. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏ అంటాం, కామన్ డిఫరెన్స్ d అనేది t2 మైనస్ t1, 4 - 1 చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏమి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d యొక్క వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు n/2 ఆ టర్మ్స్ తెలియదు, 2 ఇంటూ a అంటే 1, n-1 d అంటే కామన్ డిఫరెన్స్ 3 ఈక్వల్ 715. n ఇంటూ 2 1 జా 2, ఇప్పుడు 3 ఇంటూ n అని 3n, 3 1 జా 3 ఈక్వల్ టు 715 ఇంటూ 2. సో n ఇంటూ 3n, 2లో 3 పోతే -1 ఈక్వల్ టు దీన్ని 715ను 2తో మళ్ళీ చేస్తాం. 2 5 జా 10, 2 1 జా 1 3, 2 7 జా 14, 14 30. సో ఇప్పుడు మనకు దీన్ని ఈక్వేషన్ చేసి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే లేట్ ప్రాసెస్ అవుతుంది. సింపుల్గా అంటే దాన్ని అప్లై చేసుకోండి. దేనికైతే 14 30 వస్తుందో అదే ఈజీ మెథడ్. సో 10 వేస్తే ఓవరాల్గా చేసావు. 10 ఇంటూ 10 3 30, 30లో 1 పోతే 229, 29 అంటే 210 వస్తుంది, 290 వస్తుంది కాబట్టి చాలా ఎక్కడో ఉంది. సో అది కాదు. 25 చూస్తా అంటే మనకి ఇక్కడ 1850 వస్తుంది. 25కి 1850 వస్తే ఇంకా 50కి ఇంకా ఎక్కువ పోతుంది. సో ఒకటి కాకపోయా రెండోది చేసినాం, ఈ మూడోది గెస్ట్ చేసాం కాదని, ఆటోమేటిక్గా ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ వన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫోర్త్ వన్ అవుతుందా మనం కాదా అని అంటే n బదులు 22 ఆన్సర్. 22 ఇంటూ 3 ఇంటూ 22 -1 ఈక్వల్ టు మనకి ఎంత రావాలి ఆన్సరు 1430 రావాలి. 1430. సో 22 అలాగే రాస్తున్నాను. ఇది 66 వస్తుంది -1 ఈక్వల్ టు 1430. సో 22 అట్టే రాసుకోండి. ఇది ఒక 65 వస్తుంది ఈక్వల్ టు 1430. మల్టిప్లికేషన్ చెక్ చేసుకోండి. 65ను 22తో వేస్తే 2 5 జా 10,
2 6 12 13 130 2 కూడా అంతే వస్తుంది మళ్ళీ 130 రాసేసింది 0 3 4 1 1430 సో 1430 మనకు 22 సరిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మనము చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం చేసుకోండి సమ్ ఆఫ్ n టర్మ్స్ చూసుకోండి ఈక్వేషన్ వస్తుంది దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే లేట్ అవుతుంది కాబట్టి ట్రయల్ మెథడ్లో మనం అంటే ఫస్ట్ వన్ 10 ఓవరాల్గానే చేసేయచ్చు నువ్వు టైం ఏం కాదు అది రాలేదు 25 ఒకటి చెక్ చేస్తున్నాం 25 చెక్ చేస్తుంటే 1850 వస్తుంది బిగ్ నెంబర్ వస్తుంది సో దాన్ని కూడా లీవ్ ఇట్ చేసినాం 25కు 1850 వస్తే ఆటోమేటిక్గా 50కి ఇంకా డబల్ అయిపోతుంది కాబట్టి అది కాదు ఒకటి కాకపోయి రెండు కాకపోయి మూడోది నువ్వు నాలుగోది చేయకుండానే గెస్ చేసినావంటే ఏమి అదే ఆన్సర్ అవుతుంది 100% అదే ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్ 22 ఈజ్ ద ఆన్సర్ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది ద లార్జెస్ట్ లార్జెస్ట్ మీన్ బిగ్ నెంబర్ అండి ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 77 147 అండ్ 252 టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ప్రతిసారి మనం రిమైండర్ మనకు డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఒకటే వస్తుందంట అది ఏ నెంబర్తో డివిజన్ చేస్తే వీటిని 77 147 215 సేమ్ రిమైండర్ వస్తుందో అదే ఆన్సర్ కనుక్కోమంటాడు కానీ మనం ట్రయల్ మెథడ్లోనే చేసుకోవచ్చు సో 77 ఫస్ట్ 25తో చేసుకోండి ఏ ఫస్ట్ ఆప్షన్ 25 3 75 పోతే 2 రిమైండర్ మిగులుతుంది నెక్స్ట్ 147 చూడండి 25తో 25 3 వరకు వస్తున్నాం 1 3 5 15 3 4 3 కాదు 4 5 చూద్దాం 5 అంతా 125 వస్తుంది కాబట్టి 2 నెక్స్ట్ ఇది 2 వేరే రిమైండ్ వస్తుంది సో ఫస్ట్ వన్ అయ్యేదానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం సెకండ్ వన్ అంటే 77 35తో 35 2 70 పోతే 7 రిమైండర్ నెక్స్ట్ అదేవిధంగా 147 చూద్దాం 35తో 35 3 5 15 3 4 టైమ్స్ 4 3 12 కాబట్టి 4 చూద్దాం 4 5 20 4 12 14 సో 7 ఇస్ ద రిమైండ్ సేమ్ రిమైండ్ వస్తుంది కాబట్టి ఇది మనకు ఛాన్స్ అయ్యేదానికి ఉంది 147 అయితే 252 చూద్దాం 252 కూడా అదే వస్తుందేమో చెక్ చేస్తాం 35 ఇది 9 టైమ్స్ 9 ఛాన్స్ లేదు 6 టైమ్స్ చూద్దాం 6 3 6 5 36 లేదు 7 చూద్దాం 7 5 35 7 3 21 24 సో 245 12లో 5 పోతే 7 ఇంకా అది పోతుంది కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా మనకు రిమైండ్ ఎంత వస్తుంది 7 రిమైండ్ వస్తుంది ఇప్పుడు 35తో డివిజన్ చేసినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా 9 15 మనకు అవసరం లేదు ఇక్కడ దొరికిపోయింది మనకు ఆన్సర్ సో ఫస్ట్ వన్లో ఆన్సర్ రాలేదు ఇదేమో రిమైండర్ 2 వచ్చింది ఇక్కడేమో 22 వచ్చింది ద లార్జెస్ట్ నెంబర్ బిగ్ నెంబర్ పెద్ద నెంబరు విచ్ డివైడ్స్ దేంతో డివిజన్ చేస్తే 77 కానీ 147 కానీ 252 కానీ లివ్ ద సేమ్ రిమైండర్ ఒకే రిమైండర్ వస్తుంది అంటున్నాడు ఇన్ ఈచ్ కేసు సో 77 25తో మనం చూస్తే 25 3 75 వస్తుంది రిమైండర్ 2 వస్తుంది 147 చేస్తా ఉంటే 25 5 వచ్చేసి 125 వస్తుంది సో ఇది 2 వస్తుంది ఒక 22 అంటే 22 మిగులుతుంది ఇదేమో 2 మిగిలింది ఇదేమో 2 సో సేమ్ రిమైండర్ కావాలి సేమ్ రిమైండర్ సేమ్ అంటున్నా కాబట్టి ఒకే రిమైండర్ సో ఫస్ట్ వన్ ఆప్షన్ కాదు నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేస్తున్నాం సెకండ్ చెక్ చేస్తే 35తో చేస్తే 35 2 70 సో 7 వస్తుంది 35 4 చేస్తే ఏమి 140లో 170లో 140 పోతే 7 ఈ రెండు చోట్ల సేమ్ రిమైండ్ వస్తుంది అంటే మనకు ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ వన్ చెక్ చేస్తాం 252ను కూడా చేస్తే 35 3 4 అంటే తక్కువ పోతుంది 7తో వేసాం 7 5 35 7 3 21 ఒక 3 అంటే 24 ఇప్పుడు 12లో 5 పోతే 7 సో అన్ని చోట్ల కూడా 7 ఈజ్ ద రిమైండర్ 7 ఈజ్ ద రిమైండర్ అంటే మనకు 35 అనేది మనకు ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్